వదిలి ఆ డబ్బు మంది కాదనుకోవటమే. నువ్వు దొంగవనే డౌట్ నాకైతే రాలేదురా. పోలీస్ స్టేషన్లో చూసి ఆశ్చర్యపోయా. నువ్వు దొంగవై ఉంటే మన షాపులోనే డబ్బులున్నాయి, తీసుకుని ఉండొచ్చు. కానీ నాకైతే ఎప్పుడు లెక్కలో తేడా రాలా. ఏది నువ్వు నన్ను ఇరికించిన క్వశ్చన్ పేపర్ కాపీలు. ఇది నేను లీక్ చేయలే, కానీ నేను అంతకుముందు కొన్ని క్వశ్చన్ పేపర్ లీక్ చేశానుగా. ఇది చేయలా, అది చేశానుగా. దానికి ఎవరు అనుభవించాలి? నేనేగా. అందుకేనేమో పోలీస్ స్టేషన్ చుట్టూ ఇన్నాళ్ళు తిరగాల్సి వచ్చింది. భాస్కరో, నీకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానయ్యా, నాకు అర్థమైందైతే ఏది ఈ 55 ఏళ్ల వయసులో అర్థమైంది ఏంటంటే, చిన్నదైనా పెద్దదైనా చెప్పడానికి నిజం ఒకటే ఉంటది. దాన్ని ఎన్ని కాపీలు తీసినా, కాపీకి కాపీలు తీసినా అసలే నకలే. నకలు చూంచుకోవడానికి ఉపయోగపడుతుందేమో గాని చెల్లదయ్యా. బటన్ నొక్కితే పనిచేసే మిషన్లోనే ఇంత విషయం ఉంటే దీన్ని వాడే మనలో ఎంత విషయం ఉండాలి? ఉన్నాయండి. భాస్కర్, ఆ 30 రూపాయల ఫైల్ చూపించు. మందలించే తీరాలే. ₹60 సార్. నిజం ఇదే కదా, కలే విడి పదా. అన్నా, అక్కడ పెట్టు. ఎక్కువ తక్కువ తెలీదు, నీ పేరు చెప్పి చాలా సంపాదించాను మోసం చేసి. ఎక్కువ తక్కువ నాకు కూడా తెలీదు. ఇవి నీవే. అవునసరా, 5-6 నెలలకి జీతం ఇవ్వలేదుగా. ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి. నువ్వేంటి ఇక్కడ? విడిగా ఒకదాన్ని రమ్మన్నావు కదా, అందుకే వచ్చా. నీకు విషయం చెప్పాలి. నేను నీకు అబద్ధం చెప్పాను. ఒకటేనా? మీ నాన్న ఎక్కడ? షాప్లో. అమ్మా? కాలేజ్లో. ఏం సాధించావయ్యా? దారి దోపిడీ సొమ్ముతో కుటుంబాన్ని పోషించావు. తప్పు అని తెలిసి పశ్చాత్తాపడ్డావు. ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు. మరి చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అని ప్రశ్నించాడు అత్రి మహర్షి. మాట పెగల్లేదు పోయేవాడికి. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేశాడు. ఆ క్రమంలో వాల్మీకి మహర్షి అయ్యాడు.
కేవలం దొంగతనాలేనా? నిన్ను ఒకళ్ళు మోసం చేయడం వాళ్ళ తప్పే, కానీ నిన్ను నువ్వు చేసుకుంటున్న మోసం నువ్వు చేయగలిగిన పని మానేసి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం వెనక పాకులాడడం దోపిడీ కదా? ఓకే సార్. అమ్మా ఈరోజు డాక్టర్ గారు రావట్లేదు, వెళ్ళిపోండి. డబ్బు మీద వ్యామోహంతో నీ బాధ్యతల్ని విస్మరించడం దోపిడీ కదా? అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు, వీటికన్నా నీచమైన దోపిడీలున్నాయా? మొన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా ఏం చేయలేపారు కదా. నేను చెప్తాను ఏం చేయాలి. మళ్ళీ క్యాంప్ అని చెప్పి బయలుదేరండి, కానీ ఇక్కడే ఉండండి. మీరు యాక్సెప్ట్ చేయవలసిన విషయం ఏంటంటే మీ వైఫ్ మళ్ళీ వాడికి కాల్ చేస్తుంది. ఈసారి వాడు రెడ్ హ్యాండెడ్గానే దొరుకుతాడు. కానీ పట్టుకునేది మీరొక్కళ్ళే కాదు. సంసారాలు సవ్యంగా చూసుకోకుండా గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరగడం, ఉద్యోగం పేరుతో ఊళ్ళు తిరగడం ఎవరినూ ధరించినట్టు. ఇది ఓ విధమైన దోపిడీయే, మొహమాటం ఏం లేదు. ఇవన్నీ చట్ట ప్రకారం దోపిడీలు కాకపోవచ్చు, అందుకే తప్పు అని గమనించడమే కష్టం. ఇక శిక్ష సంగతి దేవుడెరుగు. శిక్షించాల్సిన పోలీసులే శిక్షార్హులైతే నిజం. గత కొన్ని రోజులుగా కనబడకుండా తిరుగుతున్న రాజు దొంగ దొరికాడు. అదే జ్యూరిడిక్షన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న బిఎం రెడ్డి ఒక ఇంట్లో సినీ ఫక్కీలో దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఒక పోలీస్ అధికారి కానీ చేసిన తప్పుకి తమంతట తాము శిక్ష కోరుకునేవారు మార్పుకి నాంది పలికినట్టే, మరో వాల్మీకి అయినట్టే. మనందరిలో కూడా అలాంటి మార్పు రావాలని శ్రీరామనవమి నాడు ఆ పరమేశ్వరుని కోరుకుంటూ అరణ్యకాండలోకి అడుగు పెడదాం. నా తప్పుల వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదనే, నువ్వు అనుకున్నట్టు లైఫ్లో సెటిల్ అవ్వనివ్వాలని నీకు దూరంగా వెళ్తున్నాను. నీకు తెలియకుండా ఇంకో తప్పు చేశాను. కొన్నాళ్ళు ఇంకొకరితో ఉన్నాను. తనకి ఎప్పటి నుంచో దూరంగానే ఉంటున్నాను, కానీ అది సరిపోదని అర్థమైంది. నిజాన్ని చెప్పడం వల్ల మనకు వచ్చే స్వేచ్ఛ ఏంటో అర్థమైంది. నువ్వు చెయ్యొద్దు అన్న తర్వాత కూడా మళ్ళీ దొంగతనాలు చేశాను. ఈసారి మాట తప్పకుండా గుర్తుండేలా ఈ లెటర్ జిరాక్స్ కాపీ ఒకటి ఉంచుకుంటున్నాను. ఇంకా ఇంట్లోనే ఉంటే నన్ను చూసి వాడు ఏం నేర్చుకుంటాడో అర్థమైంది. వాడి ముందు తప్పులు మాత్రమే చేసిన నాన్నలా మిగలకూడదని వెళ్తున్నాను. చిన్న ఐప్యాడ్ ఎవరిది? నేనేది అడిగే తెచ్చావా? అమ్మ ఇంకెప్పుడు అడగకుండా తీసుకురాను.
ఈరోజు మన పెళ్లి రోజు. నాన్న అనుకునే ఓ సొంత ఇంటి కోసం అంతా రెడీ చేసుకున్నాను. కానీ దొంగ సొమ్ముతో కాదు, కష్టపడితేనే అది నెరవేరుతుందని అర్థమైంది. ఎప్పటికైనా నువ్వు వేసే శిక్ష కోసం నువ్వెక్కడున్నా తిరిగి వస్తాను. వెనక్కి తీసుకుంటావనే నమ్మకంతో హ్యాపీ మ్యారేజ్ డే.